కరువు వచ్చినా ఆపదొచ్చినా అత్యవసరానికైనా కాళేశ్వరం ప్రాజెక్టే మనకు దిక్కు అవుతుందని కేసీఆర్ చెప్పిన మాటలు అకర సత్యాలవుతున్నాయి. ఇన్ని రోజులు కాళేశ్వరం కూలిపోయిందంటూ డ్రామాలు చేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు విధి లేని పరిస్థితుల్లో కాళేశ్వరం నుంచి నీళ్లు విడుదల చేస్తోంది. అది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన లక్ష్మీపూర్ పంప్ హౌస్ లో ప్రస్తుతం 5 పంపులు నడుస్తున్నాయి. ఇటు ఎల్లంపల్లి నుండి నంది మేడారానికి, అక్కడి నుండి గాయత్రి పంప్ హౌస్ కు 5 పంపుల ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం పంపులను బీఆర్ఎస్ నేత బి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరిశీలిస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వేణుగోపాల్, చెప్పండి. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో అయితే అంతర్భాగమైన లక్ష్మీపూర్ పంప్ హౌస్ లో ప్రస్తుతం 5 పంపులు నడుస్తున్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిఖత్, అంటే మొత్తం మీద చూసుకుంటే గత 3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పంపులో నడుస్తున్నటువంటి ఇటు నంది మేడారం అంటే కాళేశ్వరం సంబంధించి దాని అంతర్భాగంలో భాగంగా అంటే ఎల్లంపల్లి నుంచి నంది మేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్ కు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనకైతే 5 పంపులు నడుస్తూ ఉన్నాయి. ఒక్కొక్క పంపు ద్వారా 3150 క్యూసెక్ల నీరు డెలివరీ సిస్టమ్ ద్వారా వస్తుంటది అని చెప్పొచ్చు. మొత్తం మీద అయితే కాళేశ్వరం సంబంధించి అటు పెద్ద ఎత్తున లక్షల క్యూసెక్ల నీరు పోతున్నా కానీ పట్టించుకొని నేపథ్యం ఒక ఎత్తు అయితే దానికి సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి పరిస్థితి. మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడైనటువంటి వినోద్ కుమార్, మాజీ ఎంపీ కూడా అంటే గత వారం 10 రోజుల క్రితం కూడా ప్రతి నీటి చుక్కను వడిచిపట్టుకుని తెలంగాణ బీడి భూములకు ఇవ్వాలని ఒక లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. మరి లక్షల క్యూసెక్ల నీరు అన్ని కూడా వృధా అయిపోతా ఉన్నాయని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలని చెప్పిన నేపథ్యం. కానీ ప్రస్తుతానికైతే మనకు అట్లీస్ట్ కాళేశ్వరానికి సంబంధించి దాని లింకేజ్ ప్యాకేజ్ 6 ద్వారా నంది మేడారం నుంచి మనకు ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మాజీ ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ తో పాటు ఇటు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మరోవైపు ఇటు మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఇవాళ 5 పంపులు నడుస్తా ఉన్నాయి కదా. తెలంగాణ వరప్రదాయిని అయినటువంటి కాళేశ్వరం ని కొట్టుకపోయిందని, కూలిపోయిందని పచ్చి అబద్దాలు మాట్లాడి అసలు అవగాహన రాహిత్యంగా నేను ఇప్పుడు తెలంగాణ యావత్ ప్రజానీకానికి రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు, అవగాహన లేనటువంటి ఒక ముఖ్యమంత్రి ఇది కాళేశ్వరం నీళ్లు, ఇవి కాళేశ్వరం నీళ్లు అండి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు? ఇవాళ నంది పంపుల నుంచే వస్తున్నాయి. నంది పంపులు ఎవరు కట్టారు? కేసీఆర్ గారు కట్టిండ్రు. ఇవాళ పిచ్చి లేసినటువంటి వాళ్ళు కాళేశ్వరం కూలిపోయిందనేటువంటి దరిద్రపు దౌర్భాగ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ దీని నుంచి ఒక్క నీటి బొట్టు కూడా వాడకుండా ఇన్ని మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించినటువంటి మతి భ్రమించి మాట్లాడుతున్న మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి ఈ గాయత్రి పంప్ హౌస్ లో వస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును చూడండి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టును చూసైనా ఈ సన్నాసులకు జ్ఞానం రావాలి, బుద్ధి రావాలనేటువంటిది మరి యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఆనాడు తెలంగాణ కాలం చేయకపోయినా కాళేశ్వరాన్ని కట్టిన అపర భగీరథుడు కేసీఆర్ గారు. కనుక ఇవాళ ఇంత గొప్ప ప్రాజెక్టును కూలిపోయిందని ఏదో ఒక కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి ఒక పిల్లర్ కుంగితే, ఒక పిల్లర్ పర్రె వాస్తే దాని కాళేశ్వరమే 1,00,000 కోట్లు వృధా అనేటువంటి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అబద్ధపు అసత్య ప్రచారం చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇక్కడ రాండి, ఒక్కసారి గాయత్రి పంప్ హౌస్ కు రండి. నంది పంపులు ఎవరు కట్టిండ్రు? కేసీఆర్ గారు కట్టిండ్రు. కేసీఆర్ గారి కళ, స్వప్నం, నీళ్లు, నిధులు, నియామకాలని పోరాటం చేసింది కేసీఆర్ గారు. తెచ్చిన తెలంగాణలో ఇవాళ ఈ వరప్రదమైనటువంటి కాళేశ్వరం నీళ్లు యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో, గొప్ప ఆశయంతో ప్రపంచంలో ఎక్కడైనటువంటి ఈ గాయత్రి పంప్ హౌస్ల నిర్మాణం చేసుకుని ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 45 లక్షల ఎకరాలు ఇక్కడ నుంచి, ఇది ఒక్కటే కాదు, ఇక్కడ నుంచి మిడ్మానేర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, ఇవన్నీ ప్రాజెక్టులకు యావత్ తెలంగాణకు నీళ్లిచ్చి మరి పుట్లు దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఆనాడి అపర భగీరథుడు కేసీఆర్ గారు నిర్మిస్తే అసలు దీన్ని వాడకుండానే మేము నీళ్లు ఇస్తామని, పంటలు పండినాయని అబద్దాలు ఉత్తర కుమార ప్రగల్భాలు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇవాళ సిగ్గుతో తల వంచుకోవాలి.
ఇవాళ క్షమాపణ చెప్పాలి, యావత్ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఈ నీళ్లు కాళేశ్వరం మాత్రమే తెలంగాణకు దిక్కు, శ్రీరామ రక్ష అని చెప్పి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ను డిమాండ్ చేస్తా ఉన్నాను. సార్ చెప్పండి, అంటే గతంలో కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ బీడి భూములను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో కాళేశ్వరం ఏర్పాటు చేశారు. ఇప్పుడు నంది మేడారం లింకేజ్ ద్వారానే వస్తున్నాయి ప్యాకేజ్ 6. ఎట్లా అనిపిస్తుంది సార్? గాయత్రి పంపులో 5 మోటార్లు నడుస్తున్నాయి. కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి చరిత్రకు ఎదిరిది తెలంగాణ సాధించిండు. దాని తర్వాత ఏటికి ఎదిరిది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి తెలంగాణలో ఉన్నటువంటి బీడు భూములన్నింటినీ సస్యశ్యామలం చేసిండు. అయితే అంతకుముందు గత పాలకులు ఏమన్నారంటే ఎత్తున ఉన్న తెలంగాణకు నీళ్ళెట్లు వస్తాయని చెప్పి ఎత్తు పేరు చెప్పి నీళ్ళని ఎత్తుకపోయింది తప్పితే ఎత్తున ఉన్న తెలంగాణకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేయలేదు. అట్లాంటి ఆలోచనను అంటే తెలంగాణ మీద ప్రేమ, తెలంగాణ రైతాంగం మీద ఉన్నటువంటి ప్రేమతోటి తెలంగాణ వ్యవసాయం ఆధారం డెవలప్ చెందితే తెలంగాణ డెవలప్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో కాళేశ్వర ప్రాజెక్టుకు ఆయన ప్రతిపాదన చేసి అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే మొత్తం ఇప్పుడు ఈ నీళ్లు ప్రవహిస్తున్నాయి. కానీ మరి ఆయన కాలయాపన చేసుకుంటూ కేసీఆర్ గారిని అప్రతిష్టపాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో రైతులను గోసపుచ్చుకుంటాడు తప్పితే నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. దీనికి రుజువు నందిమేడారం నుంచి వస్తున్నటువంటి ఇండియాలని చెప్తున్నా. ఇప్పటికైనా నీళ్లను ప్రజలకు ఇచ్చి వినియోగంలో చేయాలని కోరుతున్నాం. సార్ చెప్పండి, అంటే మొత్తం మీద అయితే చూసుకుంటే ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి లింకేజ్ నంది మేడారం ద్వారానే వస్తున్నాయి. మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. కాబట్టి నువ్వు దిగమ్మా, నువ్వు వాటర్ అవపడాలి. అక్కడ కాళేశ్వరం అవపడాలి. కొంచెం ఒక నిమిషం మీరు కాళేశ్వరం నేను చూపిస్తాను. నిన్న 15 ఆగస్టు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి దినోత్సవం. రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న జెండా ఆవిష్కరిస్తూ ఒక పచ్చి అబద్ధాన్ని ప్రస్తావించాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇదొక భాగం, ఇలాంటి ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ కూడా గోదావరిలో కొట్టుకపోయినాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో స్వాతంత్ర దినోత్సవం నాడు 3 రంగుల జెండాను ఆవిష్కరిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ విధంగా ఆయన మాట్లాడము చాలా తప్పు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 80,000 కోట్ల రూపాయల అంచనాలతో కట్టినటువంటి ప్రాజెక్టులో కేవలము మేడిగడ్డ ప్రాజెక్టు లోపట 3 పిల్లర్లు కుంగి దాదాపు 300 కోట్ల నష్టం కంటే ఎక్కువ జరగలేదు. 80,000 కోట్ల ప్రాజెక్టు నిర్మాణము, నీ భాషలో 1,00,000 కోట్ల ప్రాజెక్టు గంగపాలైందన్నావు, గోదావరి పాలైందన్నావు. మరి ఎక్కడ నీళ్ళు, ఎట్లా వస్తున్నాయి నీళ్లు? నీ ప్రభుత్వమే కదా, నీ ఇంజనీర్లే కదా 3 రోజుల నుండి ఈ నీటిని తీసుకొచ్చేసి మిడ్మానర్ నింపి, ఎల్ఎండి నింపి, కాకతీయ కెనాల్ ద్వారా రేపు వచ్చే 10 నెలలు రైతులకి వానాకాలము, అదేవిధంగా యాసంగి పంట కోసం ఈ నీళ్లే కదా రేపు వచ్చే ఉపయోగపడేది తెలంగాణ రైతులకి. మరి ఇది కొట్టకపోయిందంటావు రేవంత్ రెడ్డి? ఇవాళ నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి ఇది నీకు చూపియాలనే వచ్చిన ఇక్కడికి. ఇంకొకసారి అట్లా మాట్లాడొద్దు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టు లోపట, మేడిగడ్డ ప్రాజెక్టు లోపట 3 పిల్లర్లు కుంగినాయని నువ్వు చెప్పు, నేను వద్దంటలేను. కానీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే గోదావరిలో కొట్టుకపోయింది అనేది ఎంత పచ్చి అబద్దం. ఇలా ఈ నీళ్లు వర్షాకాల పంటకు ఉపయోగపడతాయి,
వచ్చే యాసంగి పంట కూడా ఇవే నీళ్లు ఉపయోగపడతాయి తెలంగాణ రైతులకి. ఇంత పచ్చి అబద్ధం వద్దు రేవంత్ రెడ్డి. రాజకీయాలు మాట్లాడుకుందాం, విమర్శలు చేసుకుందాం, కానీ ఇప్పటికైనా మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, శాసనసభ్యులు తప్పు మాట్లాడద్దు. ఇవాళ ఎంత గొప్పగా ఇవాళ అటు చూడండి 20 ఫీట్లు ఎత్తుతో ఇవాళ పొంగి పొర్లుతున్నది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి రానున్న రోజుల్లోపట కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టులు గోదావరిలో కొట్టుకుపోయిందనేది పచ్చి అబద్దము. కేవలం 1,00,000 కోట్లు, నీ భాషలో 1,00,000 కోట్ల లోపల 300 కోట్ల కంటే కూడా తక్కువనే 3 పిల్లర్లు కుంగినాయి. అది కూడా రిపేర్ చేయాలి. నువ్వు 2 సంవత్సరాల నుంచి రిపేరు, 20 నెలల నుంచి రిపేర్ చేస్తలేవు నువ్వు దాన్ని. ఇప్పటికైనా వెంటనే రిపేర్ చేస్తే ఇంత గోస కూడా తెలంగాణ రైతులకు ఉండదు. మొన్న నాట్లు కొంచెం ఆలస్యం చేసుకున్నారు. కేసీఆర్ గారి ఆలోచన విధానంగా జూన్ జూలై లోపట్నే ఈ విధంగా నీళ్లు ఎత్తి మిడిమానేరు ఎల్లండి నింపితే రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఇవన్నీ నింపితే ఇప్పటికీ ఎప్పుడో వేసుకుందరు రైతులు నాట్లు. నీ వల్లనే నాట్లు రైతులు వేసుకోలేదు, వర్షం కోసం వేచి చూసినారు. అదృష్టవశాత్తు మరి మంచి వర్షాలు పడుతున్నాయి, చాలా సంతోషం. ఇంకొక ముఖ్యమైన విషయం, కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా పంట బాగా పండిందన్నావు, అది పచ్చి అబద్దం. మళ్ళీ చెప్తున్నాను, ఇలా ఈ నీళ్లతోనే గత 2 సంవత్సరాలు కూడా నువ్వు ఈ మోటార్లు ఆన్ చేసి మిడ్మానేర్ నింపి, ఎల్ఎండి నింపి, కాకతీయ కెనాల్ ద్వారా, అదేవిధంగా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఇవన్నీ నింపడం వల్లనే రైతులు పంటలు పండించిండ్రు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికైనా నిజాన్ని మాట్లాడండి. పచ్చి అబద్దాలు, ఒక విషయాన్ని 100 సార్లు చెప్తే నిజమైతే నువ్వు అనుకున్నావు. అది గోబల్స్ ప్రచారం పాత రోజులు. ఇప్పుడు ఆ గోబల్స్ ప్రచారం వర్తించదు. రైతులకి చూపియాలని చెప్పే ఇలా మేమందరం కూడా వచ్చి కాళేశ్వరము అటు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ 2 అనేది చాలా స్పష్టంగా ఉన్నది. ఇదే గాయత్రి పంప్ హౌస్. జై తెలంగాణ. ఇది మొత్తం మీద అయితే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు అంటే బోన్పల్లి వినోద్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. ఇక్కడ తాజా అప్డేట్ ఓటో స్టూడియో.